కులం పేరుతో, మతం పేరుతో సుదీర్ఘకాలం పాటు భారతదేశంలో ప్రజల మధ్య విభజన రేఖలు సృష్టిస్తే దాన్ని కంట్రోల్ చేస్తుంటే ఇప్పుడు రివర్స్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఒక అతని పేరు ఖాన్. బీహార్‌కి చెందినోడు. మధ్యతరగతి కుటుంబానికి చెందినోడు. ప్రైవేట్ షూటరు. సోషల్ మీడియాలో అతను పోస్టులు కూడా పెడుతుంటాడు. చాలా సామాజిక అంశాల మీద స్పందిస్తుంటాడు. వాస్తవంగా ఇది అబ్జర్వ్ చేస్తే గనక యాంటీ బీజేపీ కనబడుతది. యాంటీ నేషనలిజం కూడా కనబడుతది. అయితే ఇప్పుడు ఆ మధ్యన ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసి అనేక మందికి లక్షల మందికి భోజనాలు పెట్టానని, అలాగే ఒక హాస్పిటల్ కూడా కట్టించానని చెప్పాడు. మరి ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన ట్రూటర్ దగ్గర అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అవి ఎట్లా చేశాడు అన్నది ఎవరు చెక్ చేయలేదు. దాంతో పాటుగా ఈ కొన్ని మెడికల్ ఆపరేషన్స్ ఇట్లాంటివి కూడా చేపిస్తున్నా అని చెప్తున్నాడు. అంతవరకు ఓకే, పోనీ ఎక్కడి నుంచి అన్న డబ్బులు కలెక్ట్ చేస్తున్నాడు అనుకోవచ్చు. ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ తెర మీద తీసుకొచ్చాడు. తన స్టూడెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నారో చెప్పడం బిగిన్ చేశాడు. ఇప్పటిదాకా ఏ కాలేజీ లేదా యూనివర్సిటీ కూడా భద్రతా దళాల మా పూర్వం విద్యార్థులు ఉన్నారని చెప్పింది. ఇతను నా స్టూడెంట్స్ నేను చదివించిన 12,000 మంది పిల్లలు సైన్యంలో ఉన్నారు అని చెప్తున్నాడు. అంటే సైన్యంలో కూడా నేను చీలిక తేగలనని చెప్తున్నాడు. ఇంతవరకు మంచిగా చూస్తుంటే ఇప్పుడు కొత్త కోణాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంటే అన్ని రంగాల్లో చీలిక తెచ్చే ప్రయత్నం జరుగుతుంది ఇండియాలో.